ఇతర వర్గం ఇవాళ ఏర్పాటు జరిగింది. దాని గురించి ఏం కులాల కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా. అంతకన్నా కూడా అందమైన క్యాబినెట్ మాత్రం తయారు చేయడం అనేది జరగని అంటే విమర్శించడానికి 100 నోళ్ళు ఉంటాయండి. రకరకాల మనుషులు రకరకాల మాట్లాడుతా ఉంటారు. ఇదేంటి మంత్రివర్గం ఇదేనా? చాలా మంది నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి నాయకుడికి మంత్రి అవ్వాలనే ఉంటుంది. ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తకి. అనవసరమైన ట్రోలింగ్స్ చేసి మళ్ళీ ఫేస్‌బుక్‌లో సాక్షి మీడియా, సాక్షి పత్రిక రాస్తుందంటే అదొక అర్థం పర్థం ఉంది. కులాలు, మతాలు, ప్రాంతాల వారీగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, ముస్లిమ్స్, బీసీలు, కాపులు, కమ్మ, రెడ్డి, క్షత్రియ అన్ని కులాలను బేరీజ్ చేసుకొని జిల్లాల వారీగా చాలా అందంగా మంత్రివర్గ కూర్పు జరిగిందండి. ఉన్న 25 మంత్రుల్లో ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా కమ్మాళ్ళకి 4 సాక్షి పేపర్లు అప్పుడే రాస్తున్నాడు. కమ్మాళ్ళకి ఎక్కువ మినిస్టర్లు ఇచ్చేశారు డామ్ డూమ్ అని. సరే మొత్తం మీద ఇచ్చిన 34 మంది ఎమ్మెల్యేల్లో గెలిచిన వాళ్ళలో ఇచ్చింది 4. సో కొంతమంది టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఏమంటారంటే సీనియర్లను పక్కన పెట్టారని అంటారు. మరి కొంతమంది ఏం మాట్లాడతారంటే చంద్రబాబు నాయుడు మొత్తం చుట్టుపక్కలంతా కూడా బ్యాగేజ్ ఉంది. ఎప్పటి నుంచో సీనియర్లు అందరూ వాళ్ళందరినీ పక్కన పెట్టి కొత్త టీం వస్తే బాగుంటుంది అని అనుకున్నారు. ఇప్పుడు అదే జరిగింది. చాలా కొత్త టీం వచ్చింది. అందరూ కూడా కష్టపడి పనిచేసేవాళ్ళు. సో అనొచ్చు సీనియర్లకు రావచ్చు కదా, సీనియర్లకు మంత్రి పదవులు ఇవ్వచ్చు కదా అని చాలా మంది కామెంట్ చేస్తూ ఉంటారు. అదే సీనియర్లకు ఇస్తే మీరేమంటారు? మళ్ళీ అదే లాబీయిస్టింగ్, అదే ఇళ్ళు, అదే మంత్రులు, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వరా అని అంటారు. మీరు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ముస్లిం మైనార్టీ నుంచి అందరికి అవకాశం అనేది ఒకరికి ఇచ్చారు. అలాగే బీసీల నుంచి దగ్గర 13 మందికి ఇచ్చారు. బీసీల నుంచి అన్ని ఎవరికైతే ఇవ్వండి, బీజేపీకి ఇవ్వనండి. బీజేపీ నుంచి ఇచ్చిన సామాజిక వర్గంలో బీజేపీ తరఫున ఇచ్చిన వాళ్ళలో యాదవ్లకి ఒకరికి ఇచ్చారు, సత్యకుమార్ యాదవ్కి. ప్లస్ ఇక్కడ పారసారథి గారికి ఇచ్చారు ఒకటి. టీడీపీ నుంచి గెలిచిన వాళ్ళలో కానీ జనసేన కానీ 4 కమ్మలకి ఇచ్చారు. పయాల కేశవ్, లోకేష్, గొట్టిపాటి రవికుమార్, నాదెండ్ల మనోహర్. ఇంకా ఇట్లా క్యాస్ట్ ఈక్వేషన్ చూసుకుంటా పోతే అందరికీ న్యాయం చేయలేరు కదా. చేయగలరా? మీరు ఇవ్వగలరు అందరికీ న్యాయం? చంద్రబాబు నాయుడు గారు అట్ట చేశారు, మాకు అన్యాయం జరిగింది. రకరకాల సోషల్ మీడియా, టీడీపీ సోషల్ మీడియాలో వీళ్ళే మీరే పాపర్ చేసుకునే పరిస్థితి కనపడతా ఉంది. అంటే ఒక విధంగా కష్టమే. 161 సీట్లు గెలిచిన దగ్గర ఇంతమందిని అకామిడేట్ చేయటం అంటే చాలా కష్టమైన పని. సో దళిత వర్గాల నుంచి, ఎస్సీ ఎస్టీల నుంచి, మాదిగ నుంచి ఒకరికి, మాల నుంచి ఒకరికి, కాపుల నుంచి ఒక 4కి, వైశ్యాస్ నుంచి ఒకరికి, నెక్స్ట్ కురుబ క్యాస్ట్ నుంచి ఒకరికి, గౌడ సామాజికల నుంచి ఒకరికి. ఎట్లా ఇంకా ఇలా చూసుకుంటా పోతే ప్రతి క్యాస్ట్ ని క్యాలిక్యులేటెడ్ గా ప్రతి క్యాస్ట్ కి సంబంధించి ప్రతి జిల్లాకి సంబంధించి ఇచ్చుకుంటా పోయారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే వైసీపీ వాళ్ళు ఇప్పటిదాకా ఏం మాట్లాడారు? కమ్మాళ్ళు టీడీపీ కమ్మ పార్టీ వస్తే పచ్చ బ్యాచ్ వచ్చుద్ది, అది ఇది అని మాట్లాడారు కదా. అది చాలా తప్పురా, ఎర్రి నా కొడకల్లారా. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, అది చాలా తప్పు. కృష్ణా గుంటూరు సామాజిక వర్గం నుంచి కానివ్వండి, ఉభయ గోదావరి జిల్లా సామాజిక వర్గం ఏదైతే కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నదానికి మాట్లాడితే ఒకే ఒక్క మినిస్ట్రీ సీట్ వచ్చింది కృష్ణా గుంటూరు జిల్లా నుంచి. అది కూడా లోకేష్ బాబుకి. ఏదైతే ఉందో అందరూ కూడా బీసీలు తొక్కేస్తున్నారు అని అంటున్నారు. బీసీలకి అన్ని కూడా 14 సీట్ల వరకు బీసీలకి ఇచ్చారండి. మీరందరూ గుర్తించండి, తెలుసుకోండి. మిగిలిన సామాజిక వర్గాలను కూడా దగ్గర చేసుకోవాలి కాబట్టి అందరికి రెడ్లకి 4 ఇచ్చారు. సో మీరు దాన్ని అర్థం చేసుకొని ఆలోచనల విధానంగా ముందు పెట్టాలి తప్ప మా నాయకుడికి సీట్ రాలేదు, మా నాయకుడికి మినిస్టర్ రాలేదు, ప్రతాడు నిన్నగాక మొన్న గెలిచిన ప్రతాడు కూడా కావాలనే కోరుకుంటా ఉంటారు. ఇప్పుడు అసలైతే జగ్గంపేటలో మరి తనకు రావాలి, ఎవరికి? శ్రీరామ్ తాతయ్య గారికి. ఎందుకు? వైశ్య సామాజిక వర్గం నుంచి 2 గెలిచారు. సరే రెండిట్లో టీజీ భరత్కి వెళ్ళింది, ఇతనికి రాలేకపోయింది, తప్పలేదు. కొన్ని సమీకరణాల రీత్యా నూజివీడు నుంచి వెళ్ళినటువంటి పారసారథికి ఇవ్వాల్సి వచ్చింది, తప్పలేదు. ఇక సీనియర్లు అందరినీ పక్కన పెట్టాలనే భాగంగానే ఇది జరిగిందండి. గోరంట బుచ్చ చౌదరి కానీ, అయ్యన్న పాత్ర కానివ్వండి, పరిటాల సునీత కానీ, దేవినేని ఉమ కానీ, ఇంకా ఎంతమంది పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, ధూళిపాల నరేంద్ర కానివ్వండి, ఇట్లా చాలా మంది, నక్క ఆనంద్ బాబు గారు కానివ్వండి, అందరినీ పక్కన పెట్టడానికి కారణం ఏంటంటే గతంలో మీరు మంత్రుల పదవులుగా చేశారు, మళ్ళీ కొత్త వారికి అవకాశం ఇవ్వాలి కాబట్టి భాగంగానే ఇచ్చేశారు. కాబట్టి దాంట్లో ఎవరు తప్పుపట్టాల్సిన అవసరం లేదని అందరూ అర్థం చేసుకొని సహకరిస్తే కనుక బంగారు భవిష్యత్తు మాత్రం ఆంధ్రప్రదేశ్కి అవుతుందని నేను అందరికీ తెలియజేసుకుంటాను. ఈ మంత్రివర్గం కూర్పు గురించి నిన్న రాత్రి అర్ధరాత్రి వరకు చర్చలు నడిచినాయి. అటు బీజేపీ నడ్డా గారు కానీ, అమిత్ షా కానీ బాగా చర్చలు జరిపిన తర్వాత అర్ధరాత్రి విడుదల చేశారు. లేదు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో ఎవరికి మినిస్టర్ ఇవ్వాలనేది బీజేపీ నడ్డాను వాళ్ళు వచ్చి చూసుకునే పరిస్థితి కాదు. 13 జిల్లాల ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ పెద్దగా ఉండకపోవచ్చు. బహుశా వేరే వేరే కారణాల వల్ల, అంటే పోర్ట్ఫోలియోలు, లేకపోతే వాళ్ళకి రావాల్సినటువంటి ఈ రోజు ఏమైనా అనౌన్స్ చేస్తారా, ఇలాంటి వాటి మీద గురించి ఏమైనా మాట్లాడి ఉండొచ్చేమో. కానీ మళ్ళీ నేను చెప్తున్నానంటే, అంటే నాకున్న అవగాహన ప్రకారంగా ఇప్పుడు చాలా సమర్థవంతమైనటువంటి క్యాబినెట్ చేకూరింది. అంటే గతంలో వైసీపీ ప్రభుత్వం లాగా బూతులు మాట్లాడే వాళ్ళకి పదవులు, దాడులు చేసే వాళ్ళకి పదవులు కాదు. అందరూ హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ క్వాలిఫైడ్ పర్సన్స్ అండి.
గొట్టిపాటి రవికుమార్ గారు అవ్వచ్చు, లేకపోతే కయ్యాల కేశవ్ గారు కావచ్చు, డోలా వీరాంజనేయులు కావచ్చు, అందరూ కూడా చదువుకొని ఈ రోజు కూడా మచ్చలేనటువంటి వాళ్ళండి. ఎక్కడ కూడా ఇంత రిమార్క్ లేనటువంటి వాళ్ళు కాదు. హెచ్ కుమార్ గారు అయితే బీజేపీ తరఫున వెంకయ్యనాయుడు గారి దగ్గర పిఏగా పనిచేసి చాలా ఉన్నత పదవిలో చూసి వచ్చాడు బీజేపీ గవర్నమెంట్ లో. అట్లాగే అనిత గారు చదువుకున్నారు ఆవిడ. అట్లా రకరకాల నెక్స్ట్ నిమ్మల రామనాయుడు గారు గవర్నమెంట్ టీచర్ గా పనిచేసి బయటకు వచ్చేసి ఆయన చేశాడు. మీరు ఎవరన్నా తీసుకోండి, కూర్పు మాత్రం చాలా బాగుంది. ఇంకా మీరు అంటారా ఎవరి సంఖ్యలో వాళ్ళు గుద్దుకోవటం, ఇంకా మాకు రాలేదు అని. కానీ అర్హత, క్యాస్ట్ ఈక్వేషన్, ప్రాంతీయవాదాలు ఇవన్నీ చూసుకున్న తర్వాత మీరు ఇంతకన్నా బాగా ఇవ్వలేరు. అదే చంద్రబాబు నాయుడు పరిస్థితిలో మీరుంటే మీరేం చేస్తారు? దయచేసి అందరూ అర్థం చేసుకొని సహకరించగలసింది కోరుకుంటున్నాం. అంతేనంటారా? ఓవరాల్ గా ఈ కూర్పు తర్వాత రేపు రాష్ట్రానికి భవిష్యత్తు సంబంధించి ప్రధానమంత్రి గారి హామీలు ఏదైతే ఇచ్చారో, పాత ఇచ్చున్నాయో ప్లస్ ఇప్పుడు రావాల్సిన వాటి మీద ప్రధానంగా ఇప్పుడు చర్చ సార్, జరగబోతుంది. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్ అండి. ఎందుకంటే జస్ట్ మీరు చూస్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడుకి ప్రమాణ స్వీకారం చేయకుండానే ఆయన నడుస్తా వస్తుంటే 1,00,000 కోట్ల ప్రాజెక్టులు నడుస్తా వచ్చింది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అమరావతి. అందరూ అంటారు మళ్ళీ అమరావతి మీద ఎందుకు పడుతున్నారు, అమరావతి ఒకటేనా అనేది. కాదు, అమరావతి దగ్గర సంపద క్రియేట్ అయితే అక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతా ఉంటుంది. తెలంగాణ గురించి అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు. తెలంగాణకి సంపద ఎలా సృష్టి అవుతుంది? హైదరాబాద్ లో రెవెన్యూ 70% రెవెన్యూ వస్తుంటే సాఫ్ట్వేర్ కానీ, ఇండస్ట్రీస్ కానివ్వండి, లేకపోతే వివిధ కంపెనీస్ వాళ్ళు వస్తున్న దాన్ని మిగిలిన జిల్లాలకి డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నారు. బెంగళూరు అంతే, బెంగళూరులో వచ్చే ఇన్కమ్ ని మిగిలిన డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నారు. ఈ రోజు 30,000 ఎకరాలు లైమ్ లైట్ లోకి వస్తే దాని 1,00,000 కోట్లు ఇన్కమ్ జనరేట్ అయింది. సో ఎవడో ఏమీ బాధపడాల్సిన అవసరం లేదండి. 5 సంవత్సరాల్లో అన్ని ఈక్వేషన్స్, అన్ని కాస్ట్ ఈక్వేషన్స్ కలిసి శుభ్రంగా పనిచేసి ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి రావడానికి కూడా భయపడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మాత్రం చాలా బాగుంటుందని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. ఆ విషయాన్ని పక్కన పెడితే ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారిలో ఇంకా ఏదైతే ఓటమిని ఇంకా పరిణితి జీర్ణించుకోలేని చెందలేదు అని అంటున్నా నేను. నిన్న కూడా ప్రమాణ స్వీకారానికి పిలుద్దామని చెప్పేసి బాబు గారు ప్రయత్నం చేస్తే కనీసం ఫోన్ కూడా ఆన్సర్ చేయలేదు. అంటే ఆయన మూర్ఖుడు అనాలా, లేకపోతే సైకో అనాలా, లేకపోతే అహంకారంగా ఉందంటారు ఆయనలో. ఆ అహంకారం అనే కాదు, అంతకు మించండి. ఇంకా అసలు ఆయన మనిషి కాదు, వ్యక్తి కాదు నా దృష్టిలో. ప్రపంచంలో ఉన్న ఏ విధంగా కూడా ఏ జీవరాశిగా కూడా పుట్టడానికి అర్హత లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మీరు మళ్ళీ ఒకటే చెప్తున్నాను, టీడీపీ పార్టీకి కానీ, నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ, క్యాడర్ కానీ, మినిస్టర్స్ కానీ అందరికీ నేను నా అప్పీల్ ఒకటే, పర్సనల్ అప్పీల్ ఏంటంటే, మీరు తాజ్మహల్ జోలికి వెళ్ళమాకండి. వెళ్తే దాన్ని చంపేయండి. ఓకే, ఆ పాము కన్నా ఆ పాము టచ్ చేసామనుకోండి, ఆ పాము మళ్ళీ తిరిగి పగబట్టి మనల్ని కాటేస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి పాము కన్నా అత్యంత క్రూరుడు, అత్యంత విషమైన వాడు. సో మీరు వెళ్ళి ఆయన టచ్ చేశారా రాజకీయంగానే, నేను వేరే విధంగా మాట్లాడలేదు, రాజకీయంగానే ఆయన చేసిన తప్పులకి ఏదైతే శిక్ష పడాలో అది మీరు చేయగలిగితేనే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి నేను మరీ ముఖ్యంగా కొత్తగా చేరినటువంటి మినిస్టర్లు కానీ, టీడీపీ క్యాడర్ కానీ చెప్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి మారాడు అనుకోవడం మీరు మూర్ఖత్వం. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, చచ్చిపోలేదు, ఇంకా బతికే ఉన్నాడు, పగతో రగిలిపోతా ఉంటాడు. ఈ రోజు ప్రమాణ స్వీకారం చూస్తున్నాడు కూడా ఇంటిలో తాడేపల్లి కొంపలు టీవీలు పగిలిపోయి ఉంటాయి. ఎందుకంటే అతని సైకో బుద్ధి అలాంటిది. మంచిని వారవలేడు, ఆనందంగా ఉండలేడు, ఎవడన్నా ఆనందంగా ఉంటే చూసి వారవలేడు. ఎందుకంటే బయటకు వచ్చినప్పుడు చెట్లు ఏం చేశాయండి, చెట్లను కొట్టేసేవాడు, ఎవడన్నా ఏడిస్తే ఆయన ఆనందపడేవాడు. అలాంటి సైకో శాడిస్ట్ మనస్తత్వం ఉన్న వ్యక్తిని వదలొద్దు, వదిలితే ఎప్పుడైనా ఆంధ్ర రాష్ట్రానికి ఇబ్బంది అని చెప్పేసి నేను చెప్తా ఉన్నానండి. రాబోయే రోజుల్లో ప్రతిపక్షంలో ఉన్న ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు పూర్వం రమ్మన్నప్పుడు రాకుండా అమరావతి నాశనం చేశాడు. అదే పంద కొనసాగిస్తాడు అనుకుంటున్నారు, లేకపోతే ఆయన మారుతాడు అనుకుంటున్నారు? ఆయన ప్రతిపక్షం అనమాకండి, ఆయన సామాన్య సగటు ఎమ్మెల్యే అంతే. ఆయన ప్రతిపక్ష హోదా లేదు. ప్రతిపక్ష పార్టీగా ఉన్నాడు. ప్రతిపక్ష పార్టీ అర్హత కూడా కోల్పోయాడు కదా. ఇప్పుడు 2 సీట్లు ఏమి వచ్చి అంతకన్నా ఎక్కువ సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా ఉండేది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు ఎలా ఉంటుంది, జనాల్లోకి వచ్చేసి ప్రభుత్వం తప్పుల్ని ఎత్తి చూపేసి ప్రతిపక్ష పాత్ర సమర్థంగా పోషిస్తాడా, లేకపోతే ఏమైనా అరాచకాలు, దాడులు, గతంలో తుని ఇన్సిడెంట్ మీకు గుర్తే ఉంటది. కాపులు రెచ్చగొట్టి తుని సంఘటన చేయించింది జగన్మోహన్ రెడ్డి మేజర్ కీ రోల్. ఈ రోజు కూడా ఎన్నో చాలా ఉన్నాయి. కేసులు తీస్తామంటే ఒక పుస్తకం అవుతుంది. మళ్ళీ ఆ పాత కేసులు వదిలేసండి, కొత్త కేసులు పెట్టినా కూడా చాలా కేసుల్లో ఆయన వ్యక్తి పెద్ద బాధితుడు, తీసుకెళ్లి బొక్కలో వేయచ్చు. ప్రజల తీర్పు ప్రజలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు చేయాల్సింది చంద్రబాబు నాయుడు గారు చేయాలి. ఈ రోజు నుంచి ఏదైతే జగన్మోహన్ రెడ్డి సంబంధించిన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా ఊపిరి పీల్చుకోవచ్చు అంటారా? 100% అండి. ఊపిరి పీల్చుకోవటం కదండి, జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులకి పశ్చాత్తాపం అనేది చేయలేనండి. అది చేయగలిగితేనే ఆయన చేసిన అరాచకాలన్నిటికీ కూడా ఇదవుతా ఉంటుందండి. థ్యాంక్ యూ.